హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులో వేసేసి వేయించుకోండి. అలాగే అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా ఆ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు నూనెలో చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతున్న దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని ఆ చికెన్ కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో, ఇలా కారం అయితే వేసేసుకున్నాక నేనైతే కల్లుప్పు యూజ్ చేస్తున్నా. మీకు ఇష్టమైన ఏ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కల్లుప్పు కూడా వేసేసాక కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో మనం ఎటువంటి వాటర్ కూడా పోయము. చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వచ్చిన వాటర్‌తోనే కర్రీ అంతా ఉడికిపోద్దనమాట. సో, ఇలా చూసారా చికెన్ నుంచి ఎంత వాటర్ అయితే బయటకొచ్చిందో. సో, మంట చిన్నగా పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే లోపల వరకు ముక్క చక్కగా ఉడికి టేస్ట్‌గా అనిపించుద్దండి. సో, ఇలా ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోవాలి. సో, ఒకసారి కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచుకోవడమేనండి. అంతే. వెరీ టేస్టీ అండ్ ఈజీ సింపుల్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.